హాయ్! భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన యాత్ర అమర్నాథ యాత్రలోని నా అనుభవాల గురించి తెలుసుకునే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నిజమండి. చావుకి దగ్గరగా వెళ్ళి వచ్చినటువంటి యాత్ర ఈ అమర్నాథ్ యాత్ర. అమర్నాథ యాత్రని అడ్వెంచర్‌గా ఎందుకు చెబుతారో నిజంగా నా అనుభవంతో నేను తెలుసుకున్నాను. 2 సార్లు ప్రయత్నం చేసి రెండోసారి ప్రయత్నంలో స్వామిని దర్శించుకున్నాను. దక్షిణ భారతదేశం నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్ళేవాళ్ళు చాలా తక్కువండి. ఎందుకంటే అది భయం అనుకోవచ్చు, కొంతమంది అపోహలు అనుకోవచ్చు. ఆ యాత్రకు పోవడానికి చాలా వరకు మొగ్గు చూపలేరు. అందులో ఒక వయస్సు దాటిన తర్వాత ఆ యాత్రకు పోవడం అనేది అంత కరెక్ట్ కూడా కాదేమోనని నా అనుభవం నాకు తెలియజేసింది. నేను పంచతరం నుంచి అమర్నాథ స్వామి సన్నిధికి వెళ్ళేటప్పుడు గుర్రంలో వెళ్తూ తీసిన వీడియో ఇది. జూమ్ చేసి స్వామివారిని చూపిస్తున్నాను మీకు. ఆహ్, మంచు ఆల్మోస్ట్ కరిగిపోయింది. ఐస్ కరిగిపోయి అక్కడక్కడ ఐస్ బగ్స్ ఉన్నాయి. స్వామివారి సన్నిధిలో చానా ఉంది. ఆ స్వామివారి సన్నిధి కిందనే ఒక పెద్ద ఐస్‌బర్గ్ ఉంది. అక్కడి నుంచి వస్తున్న వాటర్, ఆ చుట్టుపక్కల నుంచి వస్తున్నటువంటి ఆ వాటరు అక్కడ పక్కనే మీరు గమనించొచ్చు. నేను ఏదో ఇలా గుర్రంలో వెళ్తూ అప్పటికే నా నడుములు, నా బాడీ మొత్తం పెయిన్స్‌తో చాలా ఇబ్బంది పడుతున్నాను. పంచితరణి అంటే పెహల్గాం నుంచి పంచతరణికొచ్చి ఒకరోజు స్టే చేసి అక్కడి నుంచి అర్లీ మార్నింగ్ బయలుదేరితే ఇలా గుర్రంలో స్వామివారి సన్నిధికెళ్తున్నాము. పంచతరణి నుంచి స్వామివారి సన్నిధికి దగ్గర దగ్గర ఒక 3.5, 5 కిలోమీటర్స్ మధ్యలో ఉన్నట్టుంది. ఆ హిల్స్ గూడా చూపిస్తాను నీకు. మీకందరికి ఆ హిల్స్ గూడా చూపిస్తాం. చాలా డేంజరస్ హిల్స్ అవి. ఆ హిల్స్‌లో గుర్రం మీద వెళ్తూ చాలా ఇబ్బంది పడ్డాను గూడా. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో మనము సముద్ర మట్టానికి చాలా దగ్గరగా జీవిస్తుంటాము. అది ఉత్తర భారతదేశంలో ప్రపంచం లేకల అత్యంత ఎత్తైనటువంటి హిల్ స్టేషన్స్ అవి. శ్రీనగర్. నేను వెళ్ళే ఆ ఏరియా దాదాపు 18,000 నుంచి 20,000 అడుగుల ఎత్తులో ఆక్సిజన్ మనకిక్కడ ఉన్నట్టు అక్కడ ఉండదు. ఒక్కోసారి డౌన్ అవుతుంటది. అనుకోని ఫ్లడ్స్ వస్తాయి. ఒక్కోసారి వాతావరణం ఇమ్మీడియేట్‌గా కూల్ అయిపోతుంది. అక్కడ కనిపించేటువంటి ఆ హిల్స్ ఇప్పుడు వీడియోలో మీకు చూపించేటువంటి ఆ హిల్స్ పంచపాండవుల కొండలు అంటారంట వాటిని. పంచపాండవుల కొండలు. వాటికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం క్లియర్‌గా. ఇక్కడ చూడండి, ప్రతి వ్యూ ఒక ఫ్రేమ్ లాగుంటది. అక్కడ కనిపించేటువంటి ప్రతి వ్యూ ఒక ఫ్రేమ్ లాగా చాలా అద్భుతమైన విధంగా ఉంటాయక్కడ. ఎందుకంటే మనం చూసున్నాం గదా! మనం చూసేటువంటి ఇక్కడక్కడ చిన్న చిన్న గుట్టలు, ఈ తిరుమల కొండలు, ఈ సరౌండింగ్స్ ఇవి చిన్నగా ఉంటాయి. కానీ ఆ హిల్ స్టేషన్స్ అమ్మో! నిజమండి బాబు. చాలామంది నేను గుర్రంలో ఎళ్తుంటే కనీసం అంటే 3, 4 శవాలు నాకు ఎదురైనాయి. చనిపోయిన వాళ్ళు నాకు ఎదురొచ్చారు. భయమేసింది వాళ్ళని చూసి. అమ్మా! ఎంత డేంజరస్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ షుగరు, బీపీతో ఉన్నవాళ్ళు హెల్త్ చెకప్ క్లియర్‌గా లేకుండా రాకూడదండి. చాలా డేంజరస్ ఇక్కడికి రాకూడదు. కొద్దిగా హెల్త్ పరంగా బాగా ఫిట్‌నెస్‌గా ఉండి సరైన మందులతో అయితే రాగలరు గానీ, అలాంటిది ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ నార్త్ ఇండియన్స్. వాళ్ళు జమ్మూ కాశ్మీరు, హిమాచల్, ఛత్తీస్‌గఢ్, హ్మ్. నెక్స్ట్ పంజాబు, రాజస్థాన్, ఆహ్, యు ఉత్తరప్రదేశ్ ఇక్కడ సంబంధించిన వాళ్ళందరూ అక్కడున్నవాళ్ళు. నేను ఆ వీడియో తీస్తూ ఆ నీళ్ళల్లో స్నానం చేయడానికి ప్రయత్నం చేశా. ఎందుకంటే అక్కడున్న వాళ్ళందరూ చాలామంది ట్రై చేస్తున్నారు. చాలామంది స్నానం చేస్తున్నారు. ఎందుకంటే అవి మెడికేటెడ్ వాటర్ అంటారు వాటిని. స్వామివారి సన్నిధి నుంచి వస్తున్నటువంటి ఆ వాటరు అత్యంత ప్యూరిఫైడ్‌తో కూడి మెడికేటెడ్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఆ నీళ్ళల్లో కాసేపు స్నానం చేస్తే మన బాడీకి ఒక డిఫరెంట్ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అని అంటారు. సో, వాటిని ఎక్స్‌పీరియన్స్ చేద్దామని చూశాను. కొంతమంది అక్కడ బాగా మొండోళ్ళు ట్రై చేసి సక్సెస్ అవుతున్నారు కానీ, చాలామంది చేయలేదు గానీ, కొంతమంది. అక్కడ ఆల్రెడీ సెక్యూరిటీ వాళ్ళు గూడా వాదిస్తున్నారు. చేయొద్దు, స్నానం చేయొద్దు అని. ఎందుకంటే రక్తం మనకు తెలియకుండానే రక్తనాళాలు గడ్డకట్టకపోతాయి ఆ నీళ్ళల్లో. నేను జస్టు చెయ్యి పెట్టాను. చెయ్యి పెట్టి ఒక 10 నిమిషాలు అలా ట్రై చేశా. ఏమన్నా మనకు అవకాశం ఉందా? ఇంత దూరమే వచ్చాము. స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాము. చేసుకునేసినాను అప్పటికి. స్వామివారి దర్శనం అయిపోయింది. ఒకసారి చెయ్యి పెట్టి అలా ట్రై చేశా. స్నానం చేయడానికి ఏమన్నా అవకాశం ఉందేమోనని. ఇంకొక 5 నిమిషాలు చెయ్యి పెడితే చర్మం బయటికి ఊడొచ్చేస్తుంది. అలాగుందనమాట పరిస్థితి. వెంటనే ఇంక కుదరదులే అని చెప్పి స్వామివారి సన్నిధిలో ఉన్న ఐస్‌బర్గ్‌లోకెళ్ళి, ఆ ఐస్‌లో బాగా ఎంజాయ్ చేశాను. చాలా బాగా ఆడుకున్నాను. ఆ ఐస్ చేతుల్లోకి తీసుకొని,
అలా చూసి కూలింగ్ చాలా చాలా అద్భుతం. మనం ఎప్పుడూ తెలీదు గదా! మనం జస్ట్ ఫ్రిడ్జ్‌లో మొఖం పెట్టి అబ్బా! చల్లగా ఉంది. లేదా ఏసీలో 16లో పెట్టుకొని అబ్బా! చల్లగా ఉందనుకుంటాం గానీ, మన చుట్టూ ఉన్న ప్రపంచమే మైనస్‌లో ఉండడం అనేది మనం రేర్ కేస్‌లో చూస్తాం. సో, అలా చేతిలో ఐస్ పెట్టుకొని ఆహ్, చాలా ఎంజాయ్ చేశానండి. నిజంగా అనుభవంలో చూడాలి గానీ, ఇవి మాటల్లో వర్ణించలేని విషయాలు. అయితే ఇంత దూరం వచ్చి అలా చూసా, ట్రై చేశా. చేతులు పెట్టి ట్రై చేద్దామా, ట్రై చేద్దామా చూడండి ఆల్రెడీ లోపల టీ షర్ట్ ఉంది. టీ షర్ట్ పైన జెర్కిన్ ఉంది. అంత సినిమా ఉంటే మనకాడ నిలబడున్నాం. లేకపోతే గడగడ వణుకొస్తది. ఆ వణుకులో బట్టలన్నీ ఇప్పుకొని, ఆ నీళ్ళల్లో స్నానం చేయడం అంటే మాటలా? ఇది కుదరదులే అయ్యే పని కాదని చెప్పి అలా నీళ్లు జల్లుకొని అక్కడి నుంచి లేసాననమాట. ఇంక ఇది అయ్యే పని కాదు. నెక్స్ట్ టైమ్ చూద్దాంలే ట్రై చేద్దామని. అలా బయటకొచ్చేసి అక్కడ మొత్తం అంతా వీడియో తీసుకుంటున్నాను. మేము మొత్తము 6 మెంబర్స్ గ్రూపెళ్ళాము. సో, ఈ వీడియో నేను సోలోగా తీశాను. ఇంకా మా వోళ్ళు గూడా ఉన్నారు. నెక్స్ట్ వీడియోలో అందరూ వస్తారు. సో, ఈ యాత్ర ఎక్కడి నుంచి మొదలైంది? నేనిక్కడికి రావడానికి ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేశాను? ఎన్ని ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశాను? అనే దాని పైన ఇంకొక వీడియో వస్తుంది. దాంట్లో ఇంకా చాలా నా ఎక్స్‌పీరియన్స్‌నన్నిటిని మీకు షేర్ చేశాను. నిజమండి. చావుకి దగ్గరగా వెళ్ళి, తిరిగి బయటకొచ్చానేమో అనిపిచ్చింది నాకు. అలాంటి సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేశా. ఒక దశలో అయితే భయపడిపోయా. అరె బాబు! నేను సేఫ్‌గా ఇంటికెళ్ళగలనా? ఆంధ్రాకెళ్ళగలనా? అనిపిచ్చేసింది. సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో మరిన్ని అద్భుతమైన లొకేషన్స్‌తో పాటు నా అనుభవాల్ని మీతో పంచుకుంటాను.